హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో మనకు వర్షాల కారణంగా ఏమంటే ఈ 3-4 డేస్ నుంచి మనం వీడియో కూడా వేయలేకపోయినామండి. ఇప్పుడు కూడా ప్రెజెంట్ అయితే వర్షం పడతాంది. ఏమంటే ఒక్కసారి మీరు ఈ పక్క చూడండి. అంటే క్లైమేట్ మాకు మదనపల్లి ఎట్లుంటుందని. ఎందుకంటే క్లైమేట్ విషయానికి వస్తే మదనపల్లి అయితే ఒక 2-3 రోజులు కంటిన్యూ వర్షం పడిందంటే ఆల్మోస్ట్ ఊటీనే అండి. ఎందుకంటే మదనపల్లి అంటానే మామూలుగా కామన్ గానే మనకు రాయలసీమలో మదనపల్లి అంటానే సెకండ్ ఊటీ అంటారు. సో మదనపల్లిలో వర్షం ఎక్కువ పడిందంటే మాకు ఇంకా చలి అయితే చెప్పనవసరం లేదండి. అట్లుంటుంది. మంచు చూసుకుంటే మీకు ఎక్కడ చూసినా మంచే. ప్రస్తుతానికి ఊటీలో ఉన్నట్లుంది మాకైతే గన. సో మన ఫేవరెట్ స్పాట్‌కైతే చాలా రోజుల తర్వాత వచ్చినాము. రామ్ తులసి కళ్యాణ మండపం అండి. చూసుకోవచ్చు రామ్ తులసి కళ్యాణ మండపం. ఇంకా బండి చూసుకుంటే హుండై గ్రాండ్ ఐ10 అండి. గ్రాండ్ ఐ10 వైట్ కలర్ అండి. వైట్ కలర్ 2016 మోడల్. 2016 మోడల్ ఆస్టా అండి. ఆస్టా టాప్ ఎండ్ అండ్ బటన్ స్టార్ట్ అండి. ఎందుకంటే పుష్ బటన్ స్టార్ట్ వస్తది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఈ బండికైతే గన. ఇంకా వేరియంట్ చూసుకుంటే డీజిల్ వేరియంట్ డీజిల్ కాదు పెట్రోల్ వేరియంట్ అండి. డీజిల్ కాదు పెట్రోల్ వేరియంట్ ఇది. పెట్రోల్ 2016 ఆస్టా అండి. టాప్ ఎండ్ మోడల్. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ వేసినాడండి మొన్నే. అంటే ఈ మధ్య చెప్పిన ఈ మధ్య కాలంలో ప్రతిదీ మనకు కొత్త టైర్లే వస్తాయని చెప్పి బ్రిడ్స్టోనే అన్నమాట. బ్రిడ్స్టోన్ బ్రాండ్ ఉంటాయండి. మన ప్రతి బండికి కూడా బ్రిడ్స్టోన్ అనేది ఖచ్చితంగా చాలా మంది నేను ప్రిఫర్ చేస్తాను. బ్రిడ్స్టోన్ టైర్లు వేసుకుంటే మీకు బాగుంటాయని చెప్పి అందువల్ల బ్రిడ్స్టోన్ టైర్లు కూడా వేయించి ఒక 4 రోజులు అయిందనమాట. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ వచ్చి మనకు December 24th వరకు ఉందండి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే అప్పటికి అయిపోతుంది. ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండికి ఎక్కడ కానీ ఏ పార్ట్ కూడా మారలేదు. అంటే వర్షం కొద్దిగా ఆ వీడియో అనేది కొద్దిగా ఫాస్ట్ గా అయిపోవటేసండి. ఎందుకంటే మళ్ళీ కావాలంటే మాట్లాడుకుందాము. ఆ మనకు పార్ట్స్ విషయానికి వస్తే ఏ ఒక్క పార్ట్ కూడా మారిండదు. అండ్ టచ్అప్స్ అయితే కామన్ గా జరుగుతాయండి. కామన్ గా జరుగుతాయి. మన డీలర్లు ఎవరైనా ఎత్తుకొని వచ్చినారంటే ఖచ్చితంగా టచ్అప్లు రబ్బింగ్ పాలిష్ చెయ్యందే బండి అమ్మరు. ఇంకా మన గ్లాస్లు ఏమైనా మారినాయంటే అవి చూసుకోవాలి. గ్లాస్లు ఏమైనా మారినాయా, డోర్లు ఏమైనా మారినాయా, టచ్అప్ కామన్ గా ఉంటాయి. బండి ఎక్కడైనా తగిలిందా, మేజర్ యాక్సిడెంట్ ఏమైనా ఉందా అదంతా చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు ఏమైనా టచ్అప్ అయిందా, పెయింట్ అయిందా. పెయింట్ అవుతుందండి ఖచ్చితంగా. నేనే చెప్తా ఏ బండి అయినా కూడా ఇప్పుడు చాలా బండ్లు చెప్తా పెయింట్ అవుతుంది ఖచ్చితంగా. ఏ బండి అయినా కూడా పెయింట్ కాదు మనం చూసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా, పార్ట్లు ఏమైనా మారినాయా అవి చూసుకుందాం. అంతేగాని పెయింట్ వరకు పక్కన పెట్టండి. సో ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఒకసారి బాడీ లైన్ కూడా చూసుకోవచ్చు. లోపల ఒకసారి చూపిస్తారండి మీరు. లోపల ఒకసారి ఎందుకంటే కొద్దిగా వర్షం కాబట్టి నేను భిన్న చూపించేస్తాను. లోపల ఒకసారి మనం చూసుకుంటే ఆస్టా అండి. ఆస్టా అంటేనే మనకు ఇక్కడ చూసుకోవచ్చు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అనమాట బండికి అయితే కన. ఓకేనా. ఒకసారి మనం ఇగ్నిషన్ ఆన్ చేద్దామండి. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే రీడింగ్ చూసుకోవచ్చు 69,500 అండి. అంటే దాదాపు 70,000 తిరిగిందనమాట బండి చూసుకుంటే. పెట్రోల్ బండి కాబట్టి ఎక్కువ తిరగరు. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా బ్లూటూత్ యాక్స్పిన్ మొత్తం అంతా ఉంది. కంపెనీ ప్లేయర్ అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చాలా చిల్డ్గా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ గేర్ చూసుకుంటే మీకు 5 స్పీడ్ గేర్ బాక్స్ అండ్ రివర్స్ ఇక్కడ ఉంది. అండ్ ఇది చూసుకోండి ఇక్కడ యాక్స్పిన్, యూఎస్బి అండ్ ఇది చూసుకుంటే పవర్ సాకెట్ అండి. అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది అనమాట. లోపల సీట్ కవర్స్ కానీ ఏది కానీ మీరు అంటే ముట్టుకునే పని ఉండదు. లోపల మ్యాట్స్ కూడా చూసుకోండి. ఇక్కడ మ్యాట్స్ కూడా ఉన్నాయండి. ఎక్స్ట్రా మ్యాట్స్ అయితే ఉన్నాయి బండిలో. సీట్ కవర్స్ అయితే బాగున్నాయండి లోపల. రూఫింగ్ అంతా బాగుంది. బండి అయితే చాలా క్లియర్ గా ఉందండి. బండి అయితే చాలా బాగుంది. ఓకే. ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం రండి. ఎందుకంటే బ్రీఫ్ గా చూపించేస్తానండి. ఈ ఫ్రేమ్ అనేది మీకు అంటే ఒకసారి వీడియోలో కూడా చూపిస్తాను, ఫొటోస్ కూడా చూపిస్తాను అనమాట. బ్రీఫ్ గా ఒకసారి తెచ్చుకోండి. ఒకసారి ఈ టైర్ చూసుకుంటే బ్రిడ్స్టోన్ అండి. కొత్త టైర్లు అనమాట. 4 కూడా కొత్త టైర్లు వేసినారనమాట. ఇది అంటే బురద కాబట్టి మీకు గలీజ్ ఉంటుంది. బ్రిడ్స్టోన్ అండి 4 టైర్లు కూడా. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకుంటే లోపల సీట్స్ కూడా బాగుంటాయి అనమాట. మీకు బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా బ్యాక్ సైడ్ వస్తుందండి దీనికైతే కనుక. ఒకసారి ఏసీ వెంట్స్ కూడా చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది అనమాట దీనికి. డిక్కీ ఒకసారి ఓపెన్ చేద్దామండి. డిక్కీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. డిక్కీ కూడా స్పేస్ కూడా బాగానే ఉంటుంది దీనికైతే కనుక. ఇంకా లోపల స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా చూసుకోండి. స్టెప్నీ చూసుకుంటే మీకు ఒక 50% అంటే ఒక 50% స్టెప్నీ ఉంటుంది అంతే అండి. లోపల యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ అయితే ఏం లేదండి బట్ అయితే. వర్షం కాబట్టి నేను అంటే ఖచ్చితంగా వీడియో వేయాలి కాబట్టి నేను వర్షం కాబట్టి అందుకని భిన్న వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. బండి రీడింగ్ బండి రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే AP05 రిజిస్ట్రేషన్ కాకినాడ పాసింగ్ అండి. బండి నంబర్ చూసుకుంటే 3678 మంచి ఫ్యాన్సీ నంబర్ అంటే రేసింగ్ నంబర్ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన వాళ్ళు తీసుకొని వచ్చి దాదాపుగా 6 months అయింది. వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు కావాలంటే తమ్మి వేపించి ఇస్తారండి వాళ్ళైతే కనుక. ఒకసారి మనం ఎందుకంటే ఈ ఫ్రేమ్ చూపించిన ఒకసారి లోపల మనం బ్యానెట్ కూడా ఓపెన్ చేసి బ్యానెట్ చూద్దామండి.
ఎందుకంటే బ్రీఫ్‌గా చూపిస్తానని చెప్పి మీరేం మళ్ళీ తప్పుగా అనుకోద్దండి. ఎందుకంటే లేకపోతే చూపించుంటా. వర్షం కాబట్టి నేను కూడా భిన్న భిన్న వీడియో అయితే తీస్తా ఉన్నానండి. ఒకసారి లోపల చూద్దాం రండి. మీరు లోపల చూసుకుంటే గన ఇంజిన్ సెక్షన్ ఒక్కసారి ఎందుకంటే మనకు అప్పర్ ఆర్మ్స్ కాడ నుంచి టోటల్‌గా క్లారిటీగా చెక్ చేసుకుంటే మీకు బ్యానెట్ కూడా మారిండదండి. ఒకసారి చూడండి బ్యానెట్ కూడా మారిండదనమాట. ఇంకా అప్పర్ ఆర్మ్స్ క్లారిటీగా ఇక్కడ లోపల చూసుకోండి. పంచ్ వెల్డింగ్ గాని, లోపల అప్పర్ ఆర్మ్స్ కానీ క్లీన్‌గా చెక్ చేసుకోండి. ఇంకా లోపలైతే దుమ్ము ఉందండి. ఎందుకంటే వాళ్ళు వాటర్ వాష్ అయితే చేయలేదు. 1.2 ఇంజిన్ అన్నమాట ఇది. క్లారిటీగా చూసుకోండి క్లీన్‌గా. ఎక్కడ గాని రస్ట్‌లు గాని, పుచ్చులు గాని ఏమి ఉండవండి బండికైతే గన. ఇంజిన్ చూసుకోండి 1.2 అండి ఇది. వర్షాల వల్ల ఏమంటే చాలా ఇబ్బందండి. ఏదైనా చేయాలన్నా అంటే మనం వీడియోలు తీయాలన్నా కూడా మళ్ళీ ఇబ్బంది. కానీ ఏమంటే మనకు ఇంకా 3 డేస్ అయింది మాక్సిమం మనం వీడియో కూడా చేసి. ఒకసారి ఈ క్లారిటీగా అంటే ఈ సెక్షన్ కూడా నేనేమంటే ఫోటోలు కూడా ఏస్తాను మీకు. బట్ లైన్ అనేది క్లారిటీగా లైన్ ఎందుకంటే వీడియోలో చూసుకుంటే కూడా బావుంటుంది. చాలా సార్లు చెప్పినా. ఇంకోటేమంటే ఇంక ఈ బండి గురించి ఏమన్నా మరీ మీకు డీటెయిల్స్ కావాలన్నా ఎందుకంటే బండి నిన్నే వచ్చింది. తక్కువ రీడింగ్ అండ్ మీకు 2016 అంటే మోడల్ కూడా ఉంది కదా! 2016 బట్ ఇన్స్యూరెన్స్ చూసుకుంటే ఈ మంత్ 24థ్‌కి ఇన్స్యూరెన్స్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. కీ విషయానికొస్తే కీ సింగిల్ కీనే ఉందండి. డబుల్ కీ అయితే లేదు. డబుల్ కీ ఉన్నిందంటే వాళ్ళు పోగొట్టున్నారు. అందుకని సింగిల్ కీనే ఉంది మన దగ్గరైతే ప్రస్తుతానికి. ప్రైస్ విషయానికొస్తే మీరు దయచేసి మా ముగ్గురు నంబర్‌లకి కాల్ చేసుకోండి. అండ్ కొన్నిసార్లు మేము ఎత్తకపోవచ్చు. అంటే కొన్ని ఉంటాయి కదా! బిజీగా ఉంటాం. కొంతమంది ఏమంటే ఊరుకూరుకనే టైమ్ పాస్‌కి చేస్తుంటారు. టైమ్ పాస్‌కైతే దయచేసి కాల్ చేయొద్దండి. మెసేజ్ చేయొద్దండి. మీరు జెన్యూన్‌గా ఏ బండి కావాలో ఆ బండి అడగండి. దాని గురించే మాట్లాడండి. ఎందుకంటే చాలా మంది ఇట్లాంటోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు తప్పేం లేదు. బట్ మీ దగ్గర ఎన్ని బండ్లున్నాయో అంటే దాదాపు మా దగ్గర 25 బండ్లున్నాయంటే, ఆ 25 బండ్లు కూడా ఫోటోలేసేయమంటారు. 25 బండ్లయితే ఫోటోలేయలేం కదా! ఇన్ కేస్ మీ బడ్జెట్‌ని బట్టే ఏస్తాం మనం గూడా. దయచేసి అదొకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా సార్లు చెప్పినా నేను. మన బడ్జెట్ తగ్గట్టు బండి తీసుకుందామని చెప్పి. మీ బడ్జెట్ ఏదని చెప్తే దానికి మనం మెన్షన్ చేస్తాం. ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్తామండి. అందుకని దయచేసి టైమ్ పాస్ కాకుండా ఒరిజినల్‌గా ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.